మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. తీరారా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకునిచున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతలోకినాయ ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంటున్న విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసినాం రత్నాలు వినముగా విడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈ మాటలు ఎవరంటున్నారంటే భక్తులైన పౌలు చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు ఆత్మల సంపాదన వెట్టలో ముందుకు సాగుటియేగాక, ఆయన ఆత్మల సంపాదనలో ముందుకు సాగుటియేగాక దేవుని ముందు మనుషుల ముందు తన మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషముగా కాపాడుకుంటకు అభ్యాసము చేసుకుని చూడెను. ఆత్మ సంపాదించుటే కాక తన మనస్సాక్షిని ఎలా కాపాడుకున్నాడంట? దేవుని ముందు ప్రజల ముందు నిర్దోషముగా ఉండినట్లు కాపాడుకుంటున్నాడంట. మరి మనం అలా కాపాడుకుంటున్నామా? అసలు ఆత్మ సంపాదన మనకు ఉందా? మరి దేవుని ముందు మరి ప్రజల ముందు మనం నిర్దోషంగా మన మనస్సాక్షిని కాపాడుకునేవారిగా మనం ఉన్నామా? అది మీకు సంబంధించిన విషయం. ఎవరికి వారు అదే ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భక్తి అంటే బహిరంగంగా చేయు కొన్ని పనులే. భక్తి అంటే బహిరంగంగా చేయు కొన్ని పనులే అనుకుంటున్న ఈ దినాల్లో భక్తి అంటే మనస్సాక్షిని నిర్దోషముగా కాపాడుకుంటా. మన మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలంట? నిర్దోషముగా కాపాడుకునుట. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే అని మనము గుర్తుంచుకోవాలి. నిర్దోషంగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకుంటే అని మనము గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనకి యాకోబు పత్రికలో మనం చూస్తాం, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి అంటే ఏంటంటే అక్కడ మనం చూస్తాం దిక్కులేని పిల్లలను, మరి విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటే కాకుండా హిలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకుంటే నిజమైన భక్తి అని మనం అక్కడ చూస్తాం. నిజమైన భక్తి అంటే ఏంటో, దిక్కులేని పిల్లలను మరి విధవరాండను వారి ఇబ్బందిలో మనం ఏం చేయాలంట? పరామర్శించాలట. ఇది భక్తి అని ప్రభు ఇక్కడ తెలియజేశాడు యాకోబు పత్రికలో. కాబట్టి పాత నిబంధనలో ఇక్కడ దావీదు హృదయశుద్ధిని ప్రేమించుచు, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము. నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో. ఇది కీర్తన 39వ అధ్యాయం 23-24 వచనంలో మనం చూస్తున్నాం. ఇది నీవు నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలో తెలుసుకొనుము. నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నా ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు అని మరి దావీదు ప్రభుని వేడుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదా అంటే ఆయనకి ఇష్టం లేని పనులను మనం చేస్తున్నామా? ఆయనకి ఇష్టం లేని మార్గంలో మనం నడుస్తున్నామా? అది నీకు ఆయాసకరమైన మార్గం నీ ఎందున్నదేమో చూడము, పరిశోధించము అంటున్నాడు ఇక్కడ దావీదు. కాబట్టి అని ప్రభువుకి మొరపెడుతుండేవాడు. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని పరిశోధించుకొని
మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నామో పరిశోధించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశోధించుకోవాలి. వెళ్ళి 4 పాటలు పాడి ఏదో వాక్యం చదివి వాక్యం మీరు వచ్చేయడం కాదు. మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశోధించుకోవాలి. మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా పరిశోధించుకోవాలి. మన వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా పరిశీలించుకోవాలి. అలాంటి జీవితం మనకున్నదా? అక్కడ వింటున్నాం, ఆ స్టెప్స్ దిగే లోపం మరి మా వాక్యం మర్చిపోతున్నామేమో. ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? ఆ స్టెప్స్ దిగే లోపు వాక్యం మర్చిపోతున్నారేమో. ఈ చెవి నుండి విని ఈ చెవికి వదిలిపెట్టేవారు అనేక మంది లేరా? కాబట్టి ప్రియులారా, మరి అలా ఉండవద్దని ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాస్కరమైన నేను బాధ పెట్టే మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. ప్రభా, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదా? పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలు పరిశోధించు అని దావీదు వేడుకుంటున్నాడు. ఇలా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సరే, ప్రార్థిస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో వారి ప్రవర్తన? అది వేషధారణ కాదా? అదే కదా, వేషధారణ కన్నా వేసే ముందే వెళ్తున్నాడు పరలోకానికి. అక్కడ వింటున్నాము, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన జీవితము యథావిధి తథా ప్రజ కదా. అలా ఎందుకు ఉండాలి? మనం ఎప్పుడు మారు మనసు పొందుతాం? మనం ఎంతగా చెప్తున్నా మనలో మార్పు అనేది లేకపోతే ఇంకెందుకు మన జీవితాలు ఎందుకు? కాబట్టి మనము దేవునికి ఆయాస్కరమైన మార్గములను ఒప్పుకొని విడిచిపెట్టే భక్తి గొప్ప భాగ్యం. ఆయనకు ఆయాస్కరమైన మార్గం మనలో ఉందేమో తెలుసుకోవాలి, అది విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆయనకు ఆయాస్కరమైన మార్గం. కోపం భయంకరమైనది కాదా? ఆయనకు ఆయాస్కరమైన మార్గం కాదా? చూడండి, ఆత్మఫలంలో చూస్తున్నాం 9. అదంతా ఏంటి? ఆయనకి క్యారెక్టర్. అది ఆయనకి 9 ఆత్మఫలములు ఏంటి? ఆయనకి క్యారెక్టర్. అంటే అందులో ఏదైనా సరే మనలో ఉండాలి. ప్రేమ కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, తిరిగి శాంతం ఏముంది మనలో? ఏదైనా ఒకటన్నా ఉందా? మరి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నాం? వేషధారణ. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వెళ్తాం, రావటం, మళ్ళీ వారం మళ్ళీ వెళ్ళడం, రావటం. ఆ వాక్యానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? మన ప్రవర్తన ఆ విధంగా ఉన్నదా? ఒక్కసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ కొత్త నిబంధనలో పౌలు మనస్సాక్షిని కాపాడుకుంటాను గురించి ఎంతో ప్రయాసపడుచున్నాడు. మన మనస్సాక్షిని కాపాడుకుంటాను గురించి ఎంతో ప్రయాసపడుచున్నాడు. మనుషుల ఎదుట, దేవుని ఎదుట మన మనస్సాక్షిని కాపాడుకోవడం ఎంతో అవసరం. మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా మన మనస్సాక్షిని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. యుగంగా కానీ నేడు అనేకులు ఎలా ఉన్నారంటే తమ మనస్సాక్షిని కల్మషపరుచుకొని, తమ మనస్సాక్షిలో నిర్దోషం అనేది లేదు, కల్మషపరుచుకొని తన మనస్సాక్షిని అంటే తన మనసుని, తన హృదయాన్ని కల్మషపరుచుకుంటున్నారు. కల్మషపరుచుకొని భ్రష్ట స్థితికి దిగజారిపోతున్నారు. ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే. నీవు నేను అని భేదం ఏమీ లేదు. అందరూ ఎలా దిగజారిపోతున్నారు, భ్రష్ట స్థితికి దిగజారిపోతున్నారు ప్రియులారా. కాబట్టి అనేకులు వారి తప్పులను, వారి నిజస్థితిని మనుషులు ఎదుట ఒప్పుకున్నందున
వారి మనస్సాక్షిని చంపుకొనుచు వేషధారణ జీవితమునకు గురి అవుతున్నారు. వేషధారణ జీవితానికి గురి అవుతున్నారు. ఎందువలన వారి తప్పులను, వారి నిజస్థితిని మనుషులు ఎదుట ఒప్పుకొనందున వారి తప్పులు ఒప్పుకోరు. వారి తప్పులు ఒప్పుకోనందున వారి నిజస్థితిని మనుషులు ఎదుట ఒప్పుకొనందున వారి మనస్సాక్షిని చంపుకొనుచు వేషధారణ జీవితంలో గురి అవుతున్నారు. నిజమే, మనందరం ఎవరు వేషధారులమే. వేస్తే కన్నా చోటు ఉందంట, కానీ వేషధారులకు చోటు లేదంట. కాబట్టి ఈ విధంగా పౌలు తన మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచుకుంటకై ఎంతో ప్రయాసపడిన ఆచరణ భక్తిపరుడు. తన మనస్సాక్షిని కాపాడుకుంటకై ఎంతో ప్రయాసపడిన భక్తిపరుడు. పిల్లారా, అలా మనం ప్రయాసపడుతున్నామా? మన హృదయంలో ఒకటి, బయట ఒకటి. మన హృదయంలో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఇతరులను పఠించిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగొట్టి దానిని లోబరుచుకున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని నలగొట్టి దానిని లోబరుచుకున్నాను అంటున్నాడు. శరీరాన్ని నలగొట్టడం అంటే ఏంటంటే ఏ ఉపవాసం ద్వారానో, ఏ వాక్యం ప్రకటించడం ద్వారానో, మనం మారు మనసు పొందడం ద్వారానో, ఆత్మను రక్షించడం ద్వారానో, ఈ విధంగా మనము మన శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నలగొట్టుకుంటున్నాను అనేవాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించే మనము దేవుని వాక్యాన్ని చదువుతాం కదా. వాక్యం రెఫరెన్స్ చెప్పగానే ఇమ్మీడియట్గా చదువుతాం, మంచిదే. కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? అసలు ఆ వాక్యానికి అర్థం తెలుస్తుందా మనకి? పోటీతత్వం కాదు మనకు కావాల్సింది. మన మనస్సాక్షిని నిరూపించుకునే వారిగా ఉండాలి, మన మనస్సాక్షిని. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే మనము రెండంచుల ఖడ్గమైన దేవుని వాక్యము నిన్ను ఛేదించినట్లుగా అనుమతిస్తున్నావా? రెండంచుల ఖడ్గం అంటే ఏంటి? వాక్యం. రెండంచుల ఖడ్గం నిన్ను ఛేదించినట్లుగా అనుమతిస్తున్నావా? ఇదే పౌలు యొక్క భక్తి. ఇది నేడు మనకు ఎంతో అవసరం. ఇది ఎంతో అవసరమై ఉన్నది. నేడే నీ హృదయంలో దోషారోపణ చేయి తప్పులను, అనగా మనుషులకు వ్యతిరేకంగా చేసినవి, ఇటు మనుషుల ఎదుటను అటు దేవుని ఎదుటను ఒప్పుకున్నట్లయితే, నువ్వు దేవునికి మనుషులకు వ్యతిరేకంగా చేసిన తప్పులను నువ్వేం చేయాలి? మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, దేవుని ఎదుట కూడా ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, దేవుని ఎదుట కూడా ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు. అలా ఒప్పుకున్నట్లయితే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నీ మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తుంది. ఎప్పుడు? ఈ తప్పులను ఒప్పుకున్నప్పుడు. ప్రతి వానిలో తప్పులు ఉన్నాయి. తప్పులు లేదన్నవాడు ఎవడు లేడు. నీతిమంతుడు అన్నవాడు ఎవడు లేడు ఈ లోకంలో. అందరి పాపలే, ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నాలో పాపం లేదని ఎవరన్నా స్థాపించగలరా అని దేవుడే సవాలు చేశాడు ఈ లోకాన్ని. ఆయన తప్ప పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? లేరు. కనుక
మరి ఇది జీవంగా దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి ఇది హెబ్రీ 9:14 మనం చూడొచ్చు. కనుక మనం ఏం చేయాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం తప్పులు ఒప్పుకోవాలి. మనం తప్పనిసరిగా తప్పులు చేస్తాం. ఏదో ఒక తప్పు నీ కంటి ద్వారా చేయొచ్చు, నీ నోటి ద్వారా చేయొచ్చు, నీ మాట ద్వారా చేయొచ్చు, దేని ద్వారా నువ్వు చేయొచ్చు. తప్పు చేస్తావు, నీ చూపు ద్వారా చేస్తావు. మరి ఈ తప్పులని నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని ముందు ఒప్పుకోవాలి, మనుషుల ముందు ఒప్పుకోవాలి. కానీ మనం ఒప్పుకునే వారిగా ఉండాలి అంటున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నువ్వు కనుక ఒప్పుకున్నట్లయితే క్రీస్తు యొక్క రక్తమట నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఏది? క్రీస్తు యొక్క రక్తం ప్రియులారా. కాబట్టి మనము ఈ విధంగా మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం జీవించాలని ఆయన యొక్క కోరిక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతము దేవా ప్రభా. తండ్రి ఇంకొకరైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వదనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాయన, మరి నీ మనస్సాక్షిని మరి కాపాడుకోమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. నాయన మరి నీ ప్రభా, మరి మీ యొక్క రక్తం మరి మా యొక్క తప్పులను శుద్ధి చేస్తున్నాం తెలియజేస్తున్నాం నాయన ప్రభా. నాయన మేము ఒప్పుకున్నట్లయితే మీ యొక్క రక్తం మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నాం తెలియజేస్తున్నాం ప్రభా. నాయన ప్రభా, మేము ఒప్పుకునే వారిగా ఉంటా కృప చూపండి నాయన ప్రభా. ఈ లోకంలో మేము నాయన యథార్థంగా జీవించే వారిగా ఉంటా కృప చూపండి నాయన ప్రభా. యథార్థవంతులుగా జీవించే వారిగా ఉంటా కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, మాలో ఎటువంటి అనేకమైన బలహీనతలు ఉండవచ్చు, కానీ అవన్నీ మేము ఒక్కొక్కటి మేము సరి చేసుకునే వారిగా ఉంటా కృప చూపండి నాయన ప్రభా. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో మరి మారు మనసు అనేది దయచేయమని తదురేడే నేసేనాం ప్రతి మరి వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసము సకల దీవుల సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.